సోషల్ మీడియాలో ఈ సినిమాకి ఎక్కువ నానారు అని చెప్పేసి ఒక నానుడు ఉంది. కామన్గా ఎందుకు ఈ సినిమాలు ఇంత పెద్దగా ఆడుతున్నాయి, ఇది నామే చాలా రోజుల నుంచి జరుగుతుంది. అంటే ఒక తెలియని సైకిక్లో కూడా వెళ్ళిపోతుంది. మెమరబుల్ ఇన్సిడెంట్ అని చెప్పమని చెప్తారు. మేము లాస్ట్ రోజు వచ్చిన చిన్న ఇంకంతే, మళ్ళీ నేను ఎక్కువ పొగండి అబ్బాయి. ఇప్పటి వరకు అనిల్ రావిపూడి గారు కెరీర్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి వెళ్తున్న ట్రావెల్లో సోషల్ మీడియాలో ఎక్కువ దాన్ని ఏమంటారు నానారు, ఈ సినిమాకి ఎక్కువ నానారు అని చెప్పేసి ఒక నానుడు ఉంది. దాన్ని ఎలా తీసుకుంటున్నారు మీరు? చాలామందికి ఒక సెట్ ఆఫ్ పీపుల్కి కామన్గా ఎందుకు ఈ సినిమాలు ఇంత పెద్దగా ఆడుతున్నాయి అనే క్వశ్చన్ ఉంది. జలస్ స్టార్ట్ అయిపోతుంది కదా. జలస్ అని అనగానే ఫస్ట్ వాళ్ళకి అండర్స్టాండింగ్ థింగ్ అంటే ఎందుకు అనే క్వశ్చన్ వస్తుంది. వచ్చినప్పుడు ఆటోమేటిక్గా అటాక్స్ ఉంటాయి. తను ఇలా అని చెప్పి ఇది నామే చాలా రోజుల నుంచి జరుగుతుంది. బట్ ఐ నెవర్ టేక్ ఇట్ యాజ్ వెరీ సీరియస్. అది ఇంకా ఉంటూనే ఉంటుంది, ఫ్యూచర్లో కూడా ఉంటుంది. నా ఒక్కడి మీద కాదు, అందరి మీద ఉంది. సో సోషల్ మీడియాలో ట్రోలింగ్ అనేది నేను నామే జరిగేది అంతా ఇంత. పెద్ద పెద్ద హీరోలను కూడా ఎవరిని వదలట్లేదుగా. మార్ఫింగ్లు చేసేసి, ఫ్యామిలీస్ని మార్ఫింగ్లు చేసేసి, అబ్యూస్ చేసేసి, అంటే ఒక తెలియని సైకిక్లో కూడా వెళ్ళిపోతున్నారు. సో అలాంటి పరిస్థితుల్లో నాది నథింగ్, నాది చాలా నథింగ్. సో నేను దాని గురించి ఆలోచించట్లేదు. ఓకే, కాబట్టి అది మైండ్ సెట్స్ ఇక్కడ రెండు ఎగ్జిస్ట్ అవుతూనే ఉంటాయి. చెడు ఎగ్జిస్ట్ అవుతుంటుంది, గుడ్ ఎగ్జిస్ట్ అవుతుంటుంది. సో గుడ్ ఎక్కడుంది ఎత్తుకుంటూ వెళ్ళిపోవటమే, బ్యాడ్ వదిలేసి అంతే. సూపర్ అండి. అయితే చిరంజీవి గారితో ఒక క్వాలిటీ టైం గడిపారు, అంటే ఒక 6 months 7 months క్వాలిటీ టైము మీరు స్పెండ్ చేశారు సెట్లో. మెమరబుల్ ఇన్సిడెంట్ అని చెప్పమంటే ఏం చెప్తారు? ఒక్కొక్కళ్ళతో 3 పిల్లర్స్ ఉన్నారు సెట్లో, మీ సెట్లో ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క మెమరబుల్. వెంకటేష్ గారితో F2 సినిమా ఓకే అయినప్పుడు, ఆయన ఆఫీస్లో ఫస్ట్ టైం అతనితో నా సినిమా ఓకే అయినప్పుడు వచ్చిన ఒక తెలియని ఒక అడ్రినల్ రష్ అంటే ఒక ఎగ్జైట్మెంట్ వచ్చింది. నేను చూసిన బొబ్బిల్ రాదా, నేను చూసిన అబ్బాయి గారు, నేను చూసిన అనుకున్నాను. దట్ ఈస్ ద ఫస్ట్ ఎగ్జైట్మెంట్ వెంకీ గారు. ఆ తర్వాత ట్రావెల్లో మేము ఇద్దరం ఎంత క్లోజ్గా ఉన్నామనేది సెకండ్. ఫస్ట్ ఎగ్జైట్మెంట్ మెమరబుల్ అది. వెంకీ గారితో నేను సినిమా చేస్తున్నా అనేది. సెకండ్ బాలకృష్ణ గారితో భగవంత్ కేసరి సినిమా అయిపోయాక ఆయనతో గడిపిన కొన్ని మూమెంట్స్ కానీ, ఆ ఫంక్షన్స్లో కానీ, ఆ సెలబ్రేషన్స్లో కానీ, కలిసినప్పుడు కానీ ఆయన నన్ను గౌరవించిన తీరు, రెస్పెక్ట్ చేసిన తీరు, అది నేను మర్చిపోలేను. దట్ ఈస్ వన్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ హిమ్. అండ్ ఇక చిరంజీవి గారి విషయానికి వస్తే, చిరంజీవి గారితో జర్నీ మెమరబుల్ అనే చెప్పాలి. అండ్ అవుట్డోర్లో మేము లాస్ట్ రోజు వచ్చే రోజు చిన్న అందరం వచ్చే టీం అంతా ఒక పార్టీలా కూర్చున్న రోజు ఆయన నా గురించి చెప్పిన 4 మంచి మాటలు, దట్ కొద్దిగా ఎమోషనల్ ఫీల్ అయ్యాను నేను. అంత పెద్ద స్టారు, లెజెండరీ యాక్టర్, ఆయన నా గురించి చెప్పిన 2 ముక్కలు కూడా నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చాయి. ఆ తర్వాత ఇంకంతే, మళ్ళీ నేను ఎక్కువ పొగండి అబ్బాయి, నీకు మళ్ళీ చెప్పరు. మా ముందు చెప్పారు, రాఘవేంద్ర గారి దగ్గర ఎలా కంఫర్ట్ ఫీల్ అయ్యాను, అనిల్ దగ్గర అలా కంఫర్ట్ ఫీల్ అయ్యాను. అది చాలా మెమరబుల్. ఆ తర్వాత ఈ సినిమా అంతా అయిపోయిన రోజు, లాస్ట్ రోజు మా ఇద్దరి మధ్య జరిగిన ఒక సంభాషణ, ఇట్స్ వెరీ ప్రైవేట్, బట్ దట్ కాన్వర్జేషన్ వాట్ ఎవర్ వీ బోత్ డిస్కస్, దట్ మేక్స్ ఒక తెలియని ఒక కనెక్షన్ ఏర్పడిందని ఒక ఫీలింగ్ వచ్చింది. అది చాలా హ్యాపీ అనిపించింది. దోస్ 2 ఇన్సిడెంట్స్ ఆర్ మెమరబుల్. సూపర్ అండి. నయనతార గారు ఇప్పటికీ సీక్రెట్ చిరంజీవి గారికి అని చెప్పారా లేదా మీరు? నయనతార గారు అదే ఏం చెప్పి ఒప్పించారు పబ్లిసిటీకి? అంటే కదా, తను ఒక మనిషిని ఒక అవతల పర్సన్ కంఫర్ట్గా ఫీల్ అయినప్పుడు, అవతల మనిషిని రెస్పెక్ట్ చేసే విధానాన్ని బట్టి, మీరు ప్రమోషన్కి వచ్చి చేయాలి అనేదానికి మనం అడిగి చేయించుకునేదానికి చాలా తేడా ఉంటుంది. అడగందే అమ్మాయిని అన్నం పెడతాం. మేబీ ద వే అప్రోచింగ్ కానీ, ప్రజెంటేషన్ కానీ, మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం అడిగాక నావన్నీ ఆవిడ సంక్రాంతి కోసం అంతా చూసింది. సో పాపం వీడి పిచ్చి ప్రమోషన్స్ వీడు చేసుకుంటుంటాడు, వీడికి ప్రమోషన్స్ పిచ్చి ఉందేమో, ఏదో ఒక దీంట్లో ఎక్కడో ఒక చోట అమ్మాయికి ఒక పాజిటివ్ ఫీలింగ్ ఉంది. అండ్ నా మీద మంచి ఇంప్రెషన్ ఉంది. F2 సినిమా చూసింది, తనకు బాగా ఇష్టం, సంక్రాంతి కోసం ఇష్టం. ఒక టెక్నీషియన్గా ఒక గుడ్ ఇంప్రెషన్ ఉంది. అండ్ కలిసాక నా యాటిట్యూడ్ తనకు బాగా నచ్చింది. ఇన్ దట్ వే ఎవ్రీవేర్ అన్ని టిక్ మార్క్స్ పడ్డప్పుడు కథ నచ్చింది. అండ్ కాన్ఫిడెన్స్, నేను చెప్పే విధానం, నా ప్రజెంటేషన్ అన్నీ ఆటోమేటిక్గా అది కూడా టిక్ పెట్టేసాను. ఎస్. అయితే ఇంకొకటి హుక్ స్టెప్ అనేది, సాంగ్ అనేది అందరికి సర్ప్రైజ్ ఇచ్చారు అనుకోరారు మీరు ఈవెంట్లో. అది ఎక్కడ ప్లేస్మెంట్ వస్తుంది అనేది డిస్కషన్ నడుస్తుంది. రోల్ టైటిల్లోనా, ఇంట్రడక్షన్ సాంగ్గా, ఎక్కడ వస్తుంది అనేది? వెరీ ఫస్ట్ సాంగ్ ఫస్ట్ సాంగ్. సినిమా స్టార్ట్ అయిన 15 గంటకు వచ్చేస్తుంది పాట. ఓకే,
ఫైనల్గా మన సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ అంతా కూడా ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఆడియన్స్కి మీరు ఫైనల్గా ఏం చెప్తారు? సో ఆడియన్స్ ఆల్రెడీ మీరు దండయాత్ర మొదలెట్టారు సినిమా చూడటానికి. సో హ్యాపీ. అండ్ ఈసారి సంక్రాంతి కూడా మీకు అదిరిపోద్ది సంక్రాంతి, అది మాత్రం చెప్పగలను. మంచి కథ. అండ్ చిరంజీవి గారు, మెగాస్టార్ చిరంజీవి గారు ఆఫ్టర్ లాంగ్ టైం, కొన్ని డెకేడ్స్ తర్వాత ఒక బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్లో రాబోతున్నారు. మిమ్మల్ని అందరినీ నవ్విస్తారు. వచ్చి థియేటర్స్కి వచ్చి సినిమాని చూసి సెలబ్రేట్ చేసుకోండి. అండ్ అలాగే వెంకటేష్ గారు, లాస్ట్ సంక్రాంతికి నేను వెంకీ గారు మిమ్మల్ని ఎంత ఎంటర్టైన్ ఇచ్చాము. మళ్ళీ వెంకటేష్ గారు ఒక స్పెషల్ క్యామెరాలో సినిమాలో రాబోతున్నారు. అండ్ డోంట్ మిస్ మన శంకర్ ప్రసాద్ గారు. ఈ వారం రోజులు మీరు మీ కుటుంబ సభ్యులతో ఈ సినిమాని మళ్ళీ మళ్ళీ చూసి ఎంటర్టైన్ అవ్వండి. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అండి. పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టాలి. బ్లాక్ బస్టర్ అయిన తర్వాత మళ్ళీ ఒక ఇంటర్వ్యూ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.